ఎలా అనిపించింది ఈ జర్నీ అంతా ఫ్రమ్ 2018 యువర్ ఫస్ట్ అటెంప్ట్ టు 2025 యూపీఎస్సీ 62nd ర్యాంక్? ఇట్ వాజ్ లాంగ్ జర్నీ, టీడియస్ జర్నీ, చాలా ఎమోషనల్ టర్మోయిల్స్, ఒక రోలర్ కోస్టర్ రైడ్ సార్ చెప్పాలి అని అంటే. అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి. యా, సో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు వాట్ ఈజ్ యువర్ అక్నాలెడ్జ్మెంట్? సార్ ఫస్ట్ అటెంప్ట్ అన్నది ఇంకా అప్పుడే జస్ట్ ఒక 3-4 months అలా కోచింగ్ తీసుకొని ఉన్నాను. 3-4 months కాదు, ఒక 6-8 months దాకా అలా. ఐ ట్రైడ్, అంటే అప్పుడు ఎంత అయితే అసిమ్యులేట్ చేసుకోగలిగేదని స్కోప్ ఉండిందో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. కాకపోతే మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ కాలేదు అప్పటికి. కానీ అయినా కానీ ఒక అటెంప్ట్ అయితే ఇచ్చేద్దాము అన్నట్టు ఐ గేవ్ మై ఫస్ట్ అటెంప్ట్. కానీ ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు, కాకపోవడమే మంచిది అయింది ఆ టైంలో. బట్ దట్ వాజ్ స్టెప్పింగ్ స్టోన్. అప్పుడు ఎగ్జామ్ ప్రాసెస్ అర్థం కాదు. స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. సో ఫస్ట్ ప్రిలిమ్సే క్లియర్ కానప్పుడు, ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్సే క్లియర్ కానప్పుడు మీకు వచ్చినటువంటి ఫస్ట్ థాట్ ఏంటి? ఇంకా ప్రిపరేషన్ ఇన్కంప్లీట్ ఉంది అని. సో అంటే కాన్ఫిడెన్స్ వచ్చిందా, లేదు మీకు నమ్మకం పోయిందా? సార్ రెండు కాలేదు సార్. అంటే ఇప్పుడు నేను ఫుల్ పొటెన్షియల్ దాకా చదివి నా ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ ఉండి ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పోయి ఉంటే మేబీ ఆ డౌట్స్ వచ్చి ఉండేవి. బట్ ఐ న్యూ నా ప్రిపరేషన్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు అని. ఇట్ వాస్ జస్ట్ ఎ టెస్ట్ కేస్ సినారియోలా తీసుకున్నాను ఫస్ట్ అటెంప్ట్. సో ఒక డైరెక్షన్ అనిపించింది ఆ ఎగ్జామ్ ద్వారా. సో ఒక్క అటెంప్ట్ ఇవ్వడానికే చాలామంది ముప్పు తిప్పలు పడుతూ ఉంటారు. అండ్ చాలామంది 4 to 5 అటెంప్ట్స్ ఇచ్చి ఫెయిల్యూర్ చూస్తూ ఉంటారు. బట్ అయినా కూడా చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. బట్ మీరు రాసినటువంటి 6 అటెంప్ట్స్లో అన్ని అటెంప్ట్స్ ఇచ్చారు. 6 అటెంప్ట్స్లో 5 మెయిన్స్ క్లియర్ చేశారంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో ఫస్ట్ అయితే బదిలేస్తే మిగతా అన్నిసార్లు కూడా మీరు యూ హ్యాడ్ రీచ్డ్ యువర్ గోల్ అనుకోవాలి మ్యాక్సిమం. ఇక ఇంటర్వ్యూ అంటే అది వేరే విషయం. సో అది ఎలా సాధ్యమైంది? ప్రిపరేషన్ ఎలా చేశారు? సో ఫస్ట్ థింగ్ 5 times ప్రిలిమ్స్ క్లియర్ అయింది, 3 times ఐ క్లియర్ మై మెయిన్స్. అంటే 3 times ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ ఒకటి ఏముండిందంటే సార్, కాన్స్టెంట్గా ఆల్ అక్రాస్ మై అటెంప్ట్స్ ఐ వాజ్ వెరీ క్లోజ్. అంటే ఉన్న కట్ ఆఫ్స్కి అంత డిస్టెంట్గా లేకుండా చాలా క్లోజ్గా. ఫస్ట్ టైం మెయిన్స్ పోయినప్పుడు 2019లో 751 or 752 వాజ్ ఏ కట్ ఆఫ్. ఐ లాస్ట్ ఇట్ మై ఓన్లీ 1-2 marks. ఓకే. సో ఇట్ వాస్ వెరీ క్లోజ్. సో అన్ని అటెంప్ట్స్ అలానే జరుగుతూ వచ్చాయి. అండ్ మై 4th attempt వాజ్ మై బెస్ట్ అటెంప్ట్. పడినప్పుడు అప్పటిదాకా ఎస్ఏలో బాగా పడుతుంది స్కోర్, సడన్గా ఇట్ బికెమ్ 50% ఆ ఇయర్ నా స్కోర్. సో అదొక బ్యాక్ ఫైర్ లాగా అయింది ఆ ఇయర్. సో ఓన్లీ ఒక్కటి మాత్రం బ్యాక్ ఫైర్ అవడం వల్ల ఇట్ ఆల్వేస్ కెప్ట్ మీ మోటివేటింగ్. అరే ఏ అటెంప్ట్ అయితే అన్నీ పడిపోతే ఒకటేసారి విల్ బీ ఇన్. సో ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ కొంచెం పేషెంట్గా పర్సూ చేస్తూ వెళ్ళాలి, జస్ట్ ఐడెంటిఫై మిస్టేక్స్ అండ్ వర్క్ అపాన్ దెమ్ అన్నట్టే ఉన్నాను. సో ఎలా కరెక్ట్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు? ప్రిపరేషన్ అప్పుడు ఎలా ప్లాన్ చేసుకున్నారు? సెపరేట్ నోట్స్ ఏమన్నా? ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్స్ మెయింటైన్ చేయాలంటారు. అండ్ రైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విత్ ఇన్ ద లిమిటెడ్ టైం మనం ఎస్సేస్ని కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చారా, పై డయాగ్రామ్సే వేశారా, ఎలా రాశారు, ఎలా చేశారు, ఎలా మేనేజ్ చేశారు? సార్ ఇందాక మీరు అన్నట్టు నోట్ మేకింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే గివెన్ ది వాస్ట్నెస్ ఆఫ్ ది సిలబస్ అండ్ నెంబర్ ఆఫ్ పేపర్స్, మన దగ్గర ఎంత క్వాలిటీ నోట్స్ ఉంటే, ఎంత కన్సైజ్ నోట్స్ ఉంటే మన ప్రిపరేషన్ అనేది అంత స్మూత్ అయిపోద్ది. ఎస్పెషల్లీ ద రివిజన్ పార్ట్. ఏదైతే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో వీ ఓన్లీ గెట్